హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు మీకు కొత్త వీడియో తీసుకొచ్చానండి. అదేంటంటే వాల్ మౌంటెడ్ టేబుల్ బ్రాకెట్. ఇది చాలా యూస్ఫుల్గా ఉందండి. అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉందండి. అండ్ మనకు అవకాశం ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి అది క్లోజ్ చేసేస్తే బటన్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, స్ప్రింగ్ టైపు. అది క్లోజ్ చేసేస్తే మనకి ఆ గోడకి వెళ్ళిపోద్ది అండి, అంటే క్లోజ్ అయిపోద్ది. మనకు కావాలంటే మళ్ళీ పైకి టేబుల్ లేపితే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్దండి. మళ్ళీ ఆ లాక్ని తీయాలంటే మళ్ళీ స్ప్రింగ్ లాగాలి. చాలా అంటే చాలా బాగుంది. చాలా వెయిట్ని కూడా కాస్తుంది. అంటే మనం భోజనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఏమన్నా యూజ్ చేసుకోవడానికి, దాని మీద పెట్టుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 in 1 రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి. నేనైతే భోజనం చేయడం కోసం తయారు చేశానండి. నేను అమెజాన్లో తెప్పించాను. నేను సెర్చ్ చేసినప్పుడు సడన్గా నాకు ఈ బ్రాకెట్స్ కనిపించాయి. నేను ఎప్పటి నుంచో బయటన దొరుకుతాయి అనుకున్నాను, కానీ నాకు దొరకలేదండి. అయితే నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు అమెజాన్లో బెస్ట్ ప్రైస్ అనిపించింది. మిగతా వెబ్సైట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అమెజాన్లో అయితే చాలా తక్కువగానే నాకు అనిపించింది. అందుకని వెంటనే నేను వాటిని ఆర్డర్ చేయడం, రప్పించి నేను యూజ్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడాలనే నమ్మకం, ఉపయోగపడుతుందనే నమ్మకంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వీడియో చేసేసి ఏదో వీడియో చేసాము పెట్టేసామని కాకుండా కొంతమందికైనా మనం చేసే వీడియో ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి. నేను అసలు ఎలా చేశాను, ఏ విధంగా చేశాను అనేది చివరి వరకు చూస్తే మీరు ఈజీగా మీరే చేసేసుకోవచ్చు. ఇంకెందుకైతే మొత్తం చూసేస్తాం. మనం ఎలాగా చెయ్యాలనేది మొత్తం నీకు వీడియో ఫార్వర్డ్ చేసి చూపిస్తానండి ఫాస్ట్గా. ఎందుకంటే వీడియోలో ఎంత అయిపోద్ది, అందువల్ల నేను దాని గురించి స్పీడ్గా నేను చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చివరి వరకు చూడండి. నేను ఈ టేబుల్ని ఒక 500కి తీసుకున్నానండి. వుడ్ టేబుల్. ఇది 2x4 అండి. 2x4 అది 2x4 సైజు. నేను అక్కడ ఈ లోకల్ మార్కెట్లోనే నేను తీసుకోవడం జరిగింది. దాని మీద ఈ ఫ్లైవుడ్ మీద మనకి సీట్ కూడా మొత్తం ఆ టోటల్ కలిపి 500కి తీసుకున్నానండి. చాలా బాగుంది. చూసారు కదా, మనం ఈ విధంగా అంటే సెంటర్లో రెండు ఒకే వైపే కాకుండా ఇటు అటు కరెక్ట్గా ఉండేలాగా మనం అరేంజ్ చేసుకొని దాని ముందు మార్కింగ్ చేసుకుంటే మన టేబుల్ అటు ఇటు కరెక్ట్గా రెండు వైపులా సమానంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఇలా ముందు చేసుకొని మీ దగ్గర టేప్ ఉంటే కొలుసుకోవచ్చు, లేకపోతే స్కేల్తో అయినా అటు ఇటు కరెక్ట్గా పెట్టుకొని, అంటే అటు ఇటు కొంచెం పర్లేదండి. అంటే మరీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ వెళ్ళిపోకుండా ఉండడం కోసం నేను ఎలా పెట్టి చేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకొని సెంటర్లో ముందు వాల్కి బిగించేసుకొని మీరు కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని స్క్రూ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ముందే నేను మార్కింగ్ గీసుకొని చేసుకున్న తర్వాత అప్పుడు నేను దాన్ని బట్టి ఆ లెంత్ని బట్టి నేను అక్కడ వాల్కి హోల్స్ చేసుకొని ఆ బ్రాకెట్స్ బిగించడం జరిగింది. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చండి. కాకపోతే మీకు ఏ విధంగా వీలుంటుందో చూసుకొని చేయండి. నేను చేసినట్టే అని కాదు, కానీ మీకు ఎలా వీలుంటే అలాగా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలా బిగించాలో తెలియదు అనుకుంటే నేను చేసే వీడియోని చూసి మీరు ఆటోమేటిక్గా చేసుకుంటే సరిపోద్ది.
అయితే నేను కిచెన్ పక్కనే బిగిస్తున్నానండి హాల్‌లో. దానివల్ల ఏంటంటే కిచెన్‌కి ఒక అరడుగు నేను గ్యాప్ వదిలేసాను. ఎందుకంటే మరీ ఆ కిచెను ఆ డోర్ దగ్గరలో ఉంటే ప్రాబ్లమ్. అంటే ఓపెన్ డోర్ అండి. హాల్ నుంచి మాకు కిచెన్ లోపలికి వెళ్ళే దారి ఆ పక్కనే రైట్ సైడ్ బిగించాను హాల్‌లో. అయితే మీకు ముందు మీరు చేయవలసిందేంటంటే, ఆ వాల్ బిగించేటప్పుడు ఫస్టు ఈ టేబుల్‌ని గ్రౌండ్‌కి అంటే నేలకి ఒక ఒక 3, 4 అంగుళాలు పైకి ఉండేటట్టు చూసుకోండి. దాన్ని ఎలా మామూలంటే గోడకి ఈ టేబుల్‌ని మనం జారేసి అంటే క్లోజ్ చేస్తే కిందకి ఆనేయకుండా అంటే కిందకి తగలకుండా, భూమికి తగలకుండా చూసుకొని ఒక 2, 3 అంగుళాలు పైకెట్టుకొని అప్పుడు మీరు వాల్‌ని బిగించుకుంటే బావుంటది. మళ్ళీ బిగించేసిన తర్వాత కిందకి ఇలా క్లోజ్ చేసినప్పుడు ఆ నేలకు తగిలేయడం, గోడకి ఈ టేబుల్ ఎల్లకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ముందే ఆ టేబుల్‌ని గోడకి ఇలాగ జారేసి అప్పుడు చూసుకొని ఎంత హైట్‌లో బిగించుకుంటే మీకు కూర్చున్నప్పుడు ఎంత హైట్ కావాలనేది చూసుకొని కూర్చుకుంటే సరిపోద్దండి. 2 ఇంచెస్ మ్యాక్సిమం నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. 2 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ 2 అడుగులు వెడల్పండి. 4 అడుగులు పొడవు. ఈ టేబుల్ అయితే నాకు కరెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్స్ట్రాగా ఉన్న మనకి అడుగే ఉంటది కాబట్టి ఆ బ్రాకెట్స్ పొడవు, అడుగు మాత్రమే ఉంటదండి. మనం ఎక్స్ట్రాగా పెంచుకున్న ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే అంత ఫిట్‌నెస్, బరువును కాసే కెపాసిటీ అనేది కొంచెం తగ్గుతది. ఎందుకంటే ఒక అడుగు మాత్రమే మనకి కిందని ఫిట్టింగ్ ఉంటది. మిగతాదంతా టేబుల్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక 2 అడుగులు వెడల్పు అంటే మనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పొడవు అంటే గోడకి మనకి పొడవు 2 అడుగులు, వెడల్పు 4 అడుగులండి. 4 అడుగులు ఉంటే నాకు కరెక్ట్‌గా సరిపోద్దని. ఎందుకంటే నేను 2, 4 తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్‌గా బాగుంది. అలాగే తీసుకుంటే మీకు కూడా యూస్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే ప్లేస్ కలిసొస్తది. ఇంకా తక్కువైనా పర్లేదు. 4 అడుగుల కంటే ఇంకా ఎక్స్ట్రా వెళ్ళకండి. బాగోదు. టేబుల్ చూడడానికి కూడా అందంగా ఉండదు. అయితే నేను చూస్తున్నారు కదా నేను ఎలా బిగిస్తున్నానో. ఫస్ట్ టేబుల్ పెట్టానండి. మీకు ప్లాస్టింగ్ ఇంకా చేయలేదు. నార్మల్గా నేను అంటే సరిగ్గా కూర్చోవడానికి కూడా ఇంకా అవ్వలేదు. ఇంకా ప్లాస్టింగ్‌లు అవి చేయించలేదు కదా అని చెప్పేసి నేను ఈ టేబుల్‌ని రప్పించడం జరిగింది అమెజాన్ నుంచి. అంతేనండి. చాలా ఈజీ. చాలా ఈజీ అంటే ఇంతకంటే ఇంక ఈజీ ఉండదండి. ఇప్పుడు మనం ఒక 1000, 1500 పెట్టి టేబుల్స్ కొని అక్కడికి జరిపి, ఇక్కడికి జరిపి ఎక్కడ పెట్టాలో తెలీదు. ఎందుకంటే ఆ ప్లేస్ ఉండదు. టేబుల్స్ యూజ్ చేసుకుని అక్కడికి, ఇక్కడికి జరుపుకొని ఇదంతా టైం వేస్ట్ అండి. మనకి శ్రమ కూడానా. ఈ శ్రమ ఏమీ లేకుండా మనకి ఈజీగా మనకు కావాల్సితే ఓపెన్ చేసుకోవడం, లేకపోతే వాల్‌కి అది క్లోజ్ చేసేస్తే వాల్‌కి వెళ్ళిపోవడం. మనకు ప్లేస్ కూడా తిరగడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఒక్కరికైనా పనికొస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో లేకపోతే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను.